రెడీగా మరోవైపు చూస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇది రాజకీయ కక్షతో కూడుకున్న కేసు ఎంత మాత్రం కాదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏసీబీ న్యాయస్థానంలో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కింది కోర్టులో పీటీ వారెంట్ పై పిటిషన్ పెండింగ్ లో ఉన్న సమయంలో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సరికాదని ఏజీ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబు సహకార డైరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేష్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ సన్నిహితుడు లింగమనేని రమేష్ కుటుంబంతో క్విడ్ ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడ్డంతో చంద్రబాబు అలాగే లోకేష్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేష్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భాగోతాన్ని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని నారాయణ కుటుంబ సభ్యులు సిట్ క్యాపిటల్లో పొందిన 75,888 చదరపు గజాల ప్లాట్లు కౌలు మొత్తంగా చూస్తే గనక పొందినది 1,92,00,000 మొత్తం కూడా అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే A1 గా చంద్రబాబు, A2 గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేష్ ను A14 గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. అయితే లింగమనేని రమేష్, రాజశేఖర్లతో పాటు హెరిటేజ్ ఫుడ్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఒక భాగం. మాజీ మంత్రి పొంగూరు నారాయణతో పాటు లోకేష్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ సన్నిహితుడైన లింగమనేని రమేష్తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువలను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతో పాటు హెరిటేజ్ ఫుడ్స్కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సిఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కిలోమీటర్ల అమరావతి ఐఆర్ఆర్ అలైన్మెంట్ పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చిన్నవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కిలోమీటర్ల దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరిగిందని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సిఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్ లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కిలోమీటర్ల అలైన్మెంట్ను రూపొందించారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారంతా. అనంతరం సింగపూర్కు చెందిన సుర్బానా జ్యూరంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ను అమరావతి మాస్టర్ ప్లాన్లో చేర్చారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువలను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్మెంట్ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొనుగోలు చేసినట్లుగా చూపించారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సెల్ డీడ్ను రద్దు చేసుకున్నారు.
ఐఆర్ఆర్ అలైన్మెంట్ ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతో పాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములుండటం గమనార్హం. క్విడ్ ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్ కు భూములను దక్కేలా చేయడంలో లోకేష్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేష్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేష్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్ లో 23,66,400 షేర్లున్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్ లో లోకేష్ కు 10.20% వాటా ఉంది. క్విడ్ ప్రోకోలో భాగంగా లింగమనేని రమేష్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకి ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకిచ్చానని లింగమనేని రమేష్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్లు గానీ, చంద్రబాబు చెల్లించినట్లు గానీ ఆదాయ పన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు ఇప్పటి వరకు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్ ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్మెంట్ కు చేరువలో పవన్ కళ్యాణ్ కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 8 లక్షల చొప్పున కొనుగోలు చేసినట్లుగా చూపించారు. ల్యాండ్ పులింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమిని పవన్ కళ్యాణ్ కు ఇవ్వడం గమనార్హం.